హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. ఓకే, ఇది 2023లో హెవెల్స్ నుండి వచ్చిన ఒక బెస్ట్ ఎమర్షన్ రాడ్ అని చెప్పచ్చు. ఎమర్షన్ రాడ్ అంటే ఏంటని అడగచ్చు. ఇప్పుడు మనం బకెట్ హీటర్స్ కొనుక్కుంటాం కదా, అదే ఎమర్షన్ రాడ్ అంటే. ఓకే, అంటే కరెక్ట్గా చెప్పాలంటే హెవెల్స్ నుండి వచ్చిన బెస్ట్ బకెట్ గేజర్ అన్నమాట. ఇది చాలా బాగున్నది, ఎందుకంటే దీని ఫ్యూచర్స్ కూడా చాలా బాగున్నాయి. హీటింగ్ కరెక్ట్గా అవుతుంది. ఓకే, ఈరోజు ఆ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయొచ్చు. ఇదే హెవెల్స్ జెలా. ఓకే, ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేస్తే ఏముంటుందా అన్నది చూసేద్దాం. చూసారు కదా, హెవెల్స్ జెలా. ఇది ఎలా వచ్చిందన్నమాట. ఇది జస్ట్ ఇలా చేసి ఇది బకెట్లో డిప్ చేసుకోవాలన్నమాట. ఓకే, చూసారు కదా ఎలా ఉన్నదో. ప్రతిదానికి మనకి మామూలుగా సైడ్ హుక్ వచ్చేసి ఇలా పెట్టుకోవడానికి ఇస్తాడు బకెట్కి, కానీ ఇది బకెట్ సెంటర్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా. ఓకే, దీని గురించి మనం మాట్లాడుకుందాం. దీన్ని ఎలా పెడదాం. ఇప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ చూసేసరికి మీకు హెవెల్స్ లోగో కనబడుతుంది కాబట్టి ఇది హెవెల్స్ కంపెనీది. ఓకేనా. దీని వారంటీ వచ్చేసరికి 2 years వారంటీ ఇస్తున్నాడు దీనికి. అంటే మీరు ప్రతి వాళ్ళు ప్రోడక్ట్ కొనే ముందు ఫస్ట్ వారంటీ గురించి ఆలోచిస్తారు. వారంటీ అంటే దీనికి ఎలా ఇచ్చాడంటే 2 years వారంటీ ఇచ్చాడు. 2 years వారంటీ కూడా ఆన్ సైట్ మాట. అంటే మీరు ఎక్కడైతే మీ ఇంటి దగ్గరికి వచ్చి వీళ్ళు చేసిస్తారు అన్నమాట. ఇది రిపేర్ అయితే రిపేర్, రీప్లేస్మెంట్ అయితే రీప్లేస్మెంట్, మళ్ళీ మీకు కొత్తది ఇస్తారు. అది కూడా దీని వారంటీ కూడా ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి హెవెల్స్ వాళ్ళి, టోల్ ఫ్రీ నెంబర్స్. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అది టోల్ ఫ్రీ నెంబర్స్ డిస్ప్లే మీద స్క్రోల్ అవుతున్నాయి, ఒకసారి చూడండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ సేవ్ చేసుకున్నారు అనుకో, మీరు ఎప్పుడైనా హెవెల్స్ ఏ ప్రోడక్ట్ అయినా, హెవెల్స్ది ఏ ప్రోడక్ట్ అయినా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీ దగ్గర బిల్ ఉండాలి కంపల్సరీగా. బిల్ ఉంది దాచుకొని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఇన్ టైం వారంటీలో మీరు రిజిస్టర్ చేసుకున్నారంటే ఆన్ సైట్ వచ్చి మీకు రెక్టిఫై చేసి వెళ్ళిపోతారు. మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. అంటే వితిన్ 72 hours పడుతుంది. అంటే మీరు కంప్లైంట్ రైజ్ చేసిన 72 hours లోపు వచ్చి రీప్లేస్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. ఇది వారంటీ వైజ్ చూస్తే ఓకే, చాలా బెటర్ అనిపించింది. ఇది 2 types వస్తుంది అన్నమాట. ఇది 1500 watt ఒకటి వచ్చింది, ప్లస్ 1000 watt కూడా వచ్చింది. అంటే 1000 watt అంటే మీరు ఆలోచించుకోవచ్చు, అది 1000 watt అంటే ఏంటని. ఏం లేదు, దీని హీటింగ్ కెపాసిటీ అన్నమాట. అంటే మనకి ఒక 1 hour కంటిన్యూస్గా ఈ బకెట్ హీటర్ ద్వారా మనం బకెట్లో వాటర్ కాసుకున్నాం అనుకోండి, గంటకు ఒక యూనిట్ అవుతుంది అన్నమాట. అదే ఈ 1500, ఇది 1500 watt, ఇది పెద్దది కదా, 1500 watt అన్నమాట. 1500 watt మీద కాసుకున్నారనుకో మీరు 1 hourకి 1.5 unit అవుతుంది అన్నమాట 1500 watt అయితే. అంటే దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొద్దిగా స్పీడ్గా హీట్ ఎక్కుద్ది, అది కొద్దిగా స్లోగా అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని గురించి వచ్చేద్దాం. ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ మాట. ఇదంతా మొత్తం ప్లాస్టికే, ఒక్క ఈ హీటింగ్ ఎలిమెంట్ తప్పించి. ఇది వాటర్ రెసిస్టెంట్కి షాక్ ప్రూఫ్కి మీకు తేడా చెప్తున్నాను. వాటర్ రెసిస్టెంట్ అంటే దీని మీద వాటర్ పడినా కూడా ఇది తుప్పెట్టకుండా ఉంటుందన్నమాట. అంటే లోపల కాపర్, పైన స్టీల్ కోటింగ్ మాట. ఇది దాని గురించి ఇది వాటర్ రెసిస్టెంట్, షాక్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెంట్. ఓకే, ప్లస్ దీనికి ఏ గీజర్లో లేనిది, అదే ఏ ఎమర్షన్ రాడ్లో లేనిది దీనికి ఫ్యూచర్ ఇచ్చాడు. ఏంటంటే ఇది లో, మీడియం, హై. అంటే మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి కొంతమంది బాగా వేడిగా చేస్తారు, కొంతమంది గోరువెచ్చగా చేస్తారు. అప్పుడు మన ఎమర్షన్ రాడ్లు ఏంటి, మనం పెడేసి మర్చిపోయాం అనుకోండి, అది ఓవర్ హీట్ అవుతానే ఉంటుంది, హీటింగ్ ఫుల్ హీట్ అవుతానే ఉంటాయి. ఇది అలా కాదు, దీనికి థర్మోస్టాట్ కట్ ఆఫ్ ఇచ్చాడు అన్నమాట. ఇది మన మధ్యలో సెంటర్లో రాడ్ కనబడుతుంది కదా మీకు, కంపల్సరీగా ఈ రాడ్ ఉన్నదంటే
ఆటో కట్ ఆఫ్ అవుతుంది అన్నమాట. అంటే మీకు సెట్ అయిన డిగ్రీస్కి వచ్చేసరికి ఇది కట్ అయిపోతుంది, అంటే ఇది ఇంక హీట్ ఎక్కదు. మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా మీకు? ఇది లోలో పెట్టుకుంటే లో, మీడియంలో పెట్టుకుంటే మీడియం, హై పెట్టుకుంటే ఫుల్ హీటింగ్ అన్నమాట. ఇంకా అది కూడా ఓవర్ హీట్ అయిందంటే అది కట్ అయిపోతుంది. మీకు అదే డౌట్ రావచ్చు, ఫుల్ హీటింగ్ అంటేసరికి మళ్ళీ ఓవర్ హీట్ అయిపోతుందేమో అని. ఓవర్ హీట్ అవ్వదు. దీనికి తగ్గ టెంపరేచర్ వచ్చిన తర్వాత మళ్ళీ కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ నీళ్ళు చల్లారిన తర్వాత మళ్ళీ ఆన్ అవుతుంది. ఓకేనా? ఇంకా దీని అడ్వాంటేజెస్ అంటే కొద్దిగా క్లోజ్ చేసుకోవడానికి అది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. అంటే సడన్గా మన ఓవర్ హీట్లో తీసిన వెంటనే మళ్ళీ మనం కాసేపు చల్లారి పెట్టాలన్నమాట. అది హెల్మెట్ని మనం బయట పక్కన పెట్టి ఉంచాలి. ఇది అలా అవసరం లేదు, జస్ట్ క్లోజ్ చేసామంటే లోపల ఉండిపోద్ది, మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇది ప్లస్ దీని డిసడ్వాంటేజెస్ అంటే బకెట్ ఫుల్గానే మనం వాటర్ కాచుకోగలం, తక్కువగా ఉన్నప్పుడు కాచుకోలేము అన్నమాట. ఎందుకంటే ఇది బకెట్లోకి డిప్ అవ్వదు కదా. ఎందుకంటే కంపల్సరీగా వాటర్ అనేది మనం మ్యాక్సిమం ఇక్కడ వరకు వేసుకోవాలి. మ్యాక్సిమం మినిమం అని ఉంటుంది కదా, మ్యాక్సిమం అయితే ఇక్కడ వరకు, మినిమం అయితే ఇక్కడ వరకు కంపల్సరీగా ఆడిచ్చింది అన్నట్టు పాటించాలన్నమాట. మనం ఇది ఇక్కడ వరకు డిప్ చేసుకుంటేనే కానీ మనకి ఇది సేఫ్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది. అర్థమైందా మీకు? ఇది కూడా మళ్ళీ మనకి వైర్ కార్డ్లో కూడా డిఫరెన్సెస్ వస్తుంది అన్నమాట. ఈ వైర్ ఉన్నది కదా, ఈ వైర్ కార్డ్లో కూడా డిఫరెన్సెస్ వస్తుంది. ఏంటంటే 1000 వాట్కి ఏమో 6 amps వస్తుంది అన్నమాట. అంటే 6 amps సపోర్ట్ చేసే రెగ్యులర్ ప్లగ్స్ ఉంటాయి కదా, చిన్న మన ఛార్జింగ్స్, సెల్ ఫోన్ ఛార్జింగ్స్ పెట్టుకుంటాం కదా, ఆ టైప్లో వస్తుంది. అదే మీరు 1500 వాట్ కొనుక్కున్నారనుకో, దీనికి సపరేట్గా 16 amps స్విచ్చెస్ వేసుకోవాలి, అదే సాకెట్స్ వేసుకోవాలి. అంటే 16 amps అంటే మీరు అడగచ్చు, మనం ఓవెన్స్కి, ఫ్రిడ్జెస్కి ఎన్నాటిగా పెట్టుకుంటాం కదా, ఆ మోడల్లో సాకెట్ వేసుకోవాలన్నమాట. అంటే ఇది కన్జంప్షన్ కొద్దిగా హైగా ఉంటుంది కదా, కరెంట్ కన్జంప్షన్ కొద్దిగా హై అయినప్పుడు 6 amps పెట్టి వాడామనుకోండి, ఆ సాకెట్ కరిగిపోతుంది అన్నమాట. అంటే ఆ పవర్ లాక్ ఉండేటప్పుడు ఆ హీటింగ్ వస్తుంది, ఆ హీటింగ్ కెపాసిటీ తట్టుకోలేదు అనమాట. 16 amps వేసుకున్నామంటే కరెక్ట్గా దీనికి సరిపోతుంది. మనకి ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవడానికి కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఇండికేషన్ ల్యాంప్ ఇచ్చారన్నమాట. మనం సప్లై అవ్వగానే ఇండికేషన్ ఆన్ అవుతుంది, అంటే అదే ఇండికేషన్ ఆన్ అవుతుంది. ఇది ఆన్లో ఉందా ఆఫ్లో ఉన్నదా అని తెలుసుకోవడానికి ఇండికేషన్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే కింద అమెజాన్ డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ కూడా ఇచ్చాను, డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఇది పర్చేస్ చేయొచ్చు. 1000 వాట్ అయితే 1000 వాట్, 1500 వాట్ కావాలంటే 1500 వాట్ కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.